హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ వచ్చేసి సింధూరి బ్లాగ్స్ అనమాట. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు, అందుకే మీ సపోర్ట్ నేను అడుగుతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్. వీడియో ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే నేనైతే మార్నింగే లేచి పూజ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బెడ్షీట్లు మార్చాలని అనుకున్నాను. చేంజ్ చేసేటప్పుడు నాకు బెడ్షీట్ వేసేసాను, కానీ పిల్లో కవర్ ఒకటి మిస్ అయింది, కనిపించలేదు. దానికోసం ఇల్లంతా పీకి పందిరేసేసాను అనమాట. ఈ బెడ్షీట్ గురించి చెప్పాల్సి వస్తే నాకైతే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. ఈ ఎలాస్టిక్ వల్ల కార్నర్స్లో మనం ఎలాస్టిక్ అటాచ్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది, అసలు కదలదు. నాకు చాలా నచ్చుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు తొక్కుతూ ఉంటారు కదా, ఎక్కేసి తొక్కేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అసలు కదలదు మనం మళ్ళీ తీసే వరకు. నాకు అందుకే ఆ బెడ్షీట్లే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. దాన్ని థ్రెడ్ కౌంట్ చూసుకొని మనం ఆర్డర్ చేసుకుంటే క్లాత్ మంచిది వస్తుంది. నేను అలానే బుక్ చేసుకున్నాను అనమాట. క్లాత్స్ కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి, కొన్ని అయితే నార్మల్గా వచ్చాయి. అవి బయట దొరకలేదు నాకు. నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాను. చూడండి, ఇల్లంతా పీకేసి పందిరి వేసేసాను, కానీ నాకు పిల్లో కవర్ ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయిందో తెలియదు. పనులు చేసుకుంటూ ఇలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఈలోపు ఎన్నిసార్లు లేచానో. మా పిల్లలైతే కొట్టుకోవడం, ఏడవడం, అల్లరి చేయడం అవన్నీ కూడా ఓ పక్క నుండి అయిపోతూ ఉన్నాయి. ఇక్కడైతే మా బాబు బట్టలు అదే కొంచెం షార్ట్ అయిపోయినాయి, టైట్ అయిపోయినాయి. అవన్నీ చూసి ఏవేవి ఉంచుకుంటావు చూసుకో అని చెప్పి అడుగుతున్నాను అనమాట. వాడికి నచ్చినవి వాడు ఉంచుకున్నాడు, మిగతావి తీస్తే పక్కన పెట్టేశాను. ఎవరైనా వస్తారు కదా, అనాథ శరణాలయం నుండి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఉంచాను అనమాట. ఈలోపు మా పాలు అతను వస్తే పాలు పోయించుకొని పాలు స్టవ్ మీద పెట్టి వచ్చాను. అవేమో విరిగిపోయాయి. ఎప్పుడు జరగలేదు మాకు విరిగిపోవడం, కానీ ఫస్ట్ టైం ఎందుకు విరిగిపోయాయో తెలియదు. ఇప్పుడైతే నేను చూపిస్తున్న డ్రెస్ అయితే అది మీషోలో తీసుకున్నాను. చాలా నచ్చి తీసుకున్నాను, కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. 3 ఇయర్స్ ఎంతో అయినట్టుంది అది ఆర్డర్ చేసి. వచ్చిన దగ్గర నుండి అది అలాగే బీరువాలో పెట్టించాను. మొన్నే వేసుకుందామని తీసాను, కానీ వేసుకోలేదు. అదైతే పక్కన పెట్టాను. ఏదో ఒక టైంలో వేసుకుని చూపిస్తాను. ఇప్పుడైతే నేను చూపిస్తున్న డ్రెస్ నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట. అది ఫస్ట్ ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో పెట్టిన ఆర్డర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఎన్నో డ్రెస్సులు వచ్చాయి ఈ టైప్ ఈ మోడల్లో, కానీ ఇలా ఎప్పుడూ రాలేదు. ఇలాంటి క్లాత్స్ రాలేదు. నెక్స్ట్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను, కానీ సేమ్ ఇలాంటిదే, కానీ ఆ క్లాత్ వేరు, ఈ క్లాత్ వేరు అనమాట. ఈ ఫిట్టింగ్ వేరు, ఆ ఫిట్టింగ్ వేరు వచ్చాయి. చాలా అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ డ్రెస్సు. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రెస్ వల్ల సైడ్ జిప్ ఇచ్చాడు. అది కాకుండా ఏంటంటే అండర్ ఆర్మ్ దగ్గర కొంచెం టైట్ పట్టేసి ఉంటుంది. ఆ టైట్ వల్ల మనకి కంఫర్ట్గా అనిపించదు అనమాట. దానివల్ల నేను కొంచెం లావు అయ్యాను కాబట్టి నాకు కొంచెం టైట్గా అనిపిస్తుంది. అది కూడా వేసుకుని అంత సన్నగా అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. ఇప్పుడైతే కిటికీకి కర్టెన్స్ తీసేసి అది వేరే కర్టెన్స్ వెయ్యి, అది సెట్ అవ్వలేదని చెప్పి అన్నారు మా హస్బెండ్. అయితే దానికి మార్చేస్తున్నాను అనమాట. ఈ కర్టెన్స్ ఏంటంటే నేను పెళ్ళైన కొత్తలో క్లాత్ తీసుకొని హ్యాండ్తో స్టిచ్ చేసినవి. నాకు అప్పుడు మిషన్ లేదు. అప్పుడు నేను ఖాళీగా ఉంటూ హ్యాండ్తో స్టిచ్ చేసుకున్నాను. బాగా మెమరబుల్ అనమాట నాకు. ఇప్పుడైతే చూడండి లివింగ్ రూమ్ ఎలా అయిందో. మా బాబు అయితే చేద్దాము, నాకు హెల్ప్ చేద్దామనేసి అనుకున్నాడు. కాకపోతే మా పాప సపోర్ట్ చేయలేదు. అందుకని వాడికి కోపం వచ్చి వదిలేసారు. ఎక్కడక్కడ నేనే వేసుకున్నాను అనమాట. ఈ బెడ్షీట్స్ కూడా వేసేసి మొత్తం పిల్లో కవర్స్ అవన్నీ వేసేసి పెట్టేశాను. కానీ ఎంత చేసినా మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే చెత్త చేసేస్తారనమాట. అసలు మనం వేసింది 10 నిమిషాలు కూడా ఉంచరు వాళ్ళు. అందరినీ తీసుకొచ్చి మంచాలు ఎక్కి కూర్చోబెట్టిస్తాడు. అలా చేసి ఆడిస్తాడు. సర్లేండి, ఏదేమైనా కానీ
నాకు ఇంకా అలా చేసుకోవడం అలవాటైపోయింది. ఎక్కడివి అక్కడ పడేసారు ఇవన్నీ తీసుకొని వంట కూడా చేసుకోవాలి ఇంకా. ఇప్పుడైతే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.